హలో స్టూడెంట్స్, పేజీ చూస్తూనే ఏబీలు కనిపిస్తున్నాయి. ఏ అనే పలుకు ఒకే అక్షరంతో, బి అనే పలుకు బిఐ అని రెండు అక్షరాలతో. పలుకును సిలబుల్ అంటాం. ఒకే అక్షరంతో పలుకు ఏర్పడితే వోవెల్ అని, వేరే అక్షరాల సపోర్టుతో పలుకు ఏర్పడితే కన్సోనెంట్ అని చెప్తాం. ఇక్కడ ఏ వోవెల్, బి కన్సోనెంట్. ఒక్కసారి పేజీలో కనిపిస్తున్న ఏబిసిలను జెడ్ వరకు చదవండి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒకే అక్షరంతోనే ఏబిసి అప్ టు జెడ్ అని చెప్పేస్తున్నాం. యాక్చువల్గా అయితే ఏ, బ, స, డ, ఈ, ఫ్, జ, హ, ఐ, జ, క, ల, మ, న, ఓ, ప, ఖ, ర, స, ట, యు, వ, వ, క్స, ఈ, జ్ అని పలకాలి. ఈ సౌండ్స్నే గడ్డం క్రింద పిడికిలి దగ్గరగా ఉంచి పలకండి. గడ్డానికి పిడికిలి తగిలితే వోవెల్, తగలకపోతే కన్సోనెంట్. తగిలిన అక్షరాలు ఏఈఐఓయు. అందుకే ఇంగ్లీష్లో ఏఈఐఓయులను వోవెల్స్ అని చెప్తాం. అదేవిధంగా వై గడ్డానికి కొద్దిగా తగులుతుంది కాబట్టి వైని సెమీ వోవెల్ అంటాం. మిగిలినవన్నీ కన్సోనెంట్స్. మీరు విన్న పదాన్ని సిలబుల్స్గా విడగొట్టుకుని క, డ, ప, కేయ క, డియ డ, పియ ప అని కడపను అంత ఈజీగా రాసేస్తారు. ఏ నుండి జెడ్ వరకు అక్షరాలు తెలిస్తే చాలు, ఎంత పెద్ద పదమైనా ముందు చెప్పిన విధంగా సిలబుల్స్గా విడగొట్టేయడం, వ్రాసేయడం. ఈ బుక్ వ్రాయడం ప్రారంభించిన కొన్ని గంటల్లో విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని పొంది తొందరగా నేర్చేసుకుంటారు. దిస్ ఇస్ ఫ్రమ్ విఆర్ గ్రూప్, రాయచోటి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్.